పిల్లలు అందరూ బాగున్నారా? చాలా కాలమైంది కదా మనం కథ చెప్పుకొని. మీకోసం ఓ కొత్త కథతో వచ్చానరా. మీలాంటి అమ్మాయి ఓ 10 ఏళ్ళు 11 ఏళ్ళ అమ్మాయి అనమాట, కమల అని. ఆ అమ్మాయి కథ చెప్పుకున్నాం. ఈ కథ పేరు హరినామ మహిమ. మరి అందరూ కృష్ణ, రామ, హరి, శ్రీహరి అని పిలుస్తుంటారు కదా. మరి ఇలా అంటూ ఆ నామాన్ని అనుకుంటూ ఉంటే ఏంటి దానికి కలిగే ఫలితము అని మనకి కథలో తెలుస్తుందన్నమాట. గంగా నదీ తీరంలో కమల అని ఒక 10-11 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో కలిసి ఉంటుంది. వాళ్ళ అమ్మగారు లేరట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఉంటారు. వాళ్ళు ఆవుల్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ ఆవులు ఇచ్చే పాలతోటి పాలు అమ్ముకొని వాళ్ళ జీవితం కొనసాగిస్తున్నారు. మరి వాళ్ళ అమ్మలేరు కదా, మరి ఎవరు చేస్తారు ఈ పనులన్నీ అంటే, ఉదయాన్నే వాళ్ళ నాన్నగారితో పాటు ఈ కమల కూడా అర్లీ మార్నింగ్ నిద్రలేచేదట. నిద్రలేచి ఆవుల్ని కడిగి వాటికి గడ్డి పెట్టడం అది చేసేదట. వాళ్ళ నాన్నగారు వచ్చి ఆవులకి అన్ని పాలు తీసుకొని ఒక కుండల్లో పెట్టి ఇచ్చేవాళ్ళట. ఈ అమ్మాయి ఏం చేసేది, ఆ పాలు తీసుకొని ఆ పక్క వాళ్ళకి ఇటుపక్క వాళ్ళకి అందరి ఇళ్ళకి వెళ్ళి పాలు అమ్ముకొని వచ్చేదట. వచ్చే డబ్బులతోటి వాళ్ళు జీవితం గడుపుకునేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాళ్ళు, వచ్చి ఆవుల్ని తోలుకొని మేత కోసం తోలుకుపోయేవాళ్ళు. ఈ అమ్మాయి ఇంటికి వచ్చి గబగబా ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, వంట చేసుకోవడం, ఆ అమ్మాయి డ్రెస్సులు వాళ్ళ నాన్నగారి డ్రెస్సులు అవన్నీ ఉతుకోవడం, అలా ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉండేదట. అయితే ఏ పని చేస్తున్నా కూడా ఆ అమ్మాయి ఆ పనితో పాటు ఇంకోటి కూడా చేసేదట. ఏమిటో తెలుసా, ఆ అమ్మాయికి పాటలు పాడడం ఇష్టమట. ఏం పాటలు పాడుతుంది ఆ అమ్మాయి, ఆ హరి మీద, ఆ స్వామి దేవుడి మీద పాటలు పాడుకుంటూ చక్కగా పని చేసుకుండేదట. ఆ పాట ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు, ఒకటే ఉంటుందిగా. ఆ దేవుడు పాటలు పాడుకుంటూ ఎల్లి చిమ్ముకొని గిన్నెలు కడుక్కొని కుక్ చేసుకోవటము అన్ని పనులు చేసుకుంటూ ఉండేదట. వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఆవులు తీసుకొని భోజనం టైంకి అది ఇంటికి వస్తారు కదా. ఇంటికి వచ్చేసరికి ఆ తలుపు తీయగానే ఆ హరిపాటలు వినపడుతూ ఉండేవట. వాళ్ళ నాన్నగారు ఏమనేవాళ్ళో తెలుసా, ఏంటమ్మా ఇంటి నిండా హరిని నింపేశావా అనేవారట. అంటే ఎప్పుడు ఇంటికి వచ్చినా ఆయన మీద హరి మీద పాటలే వినపడుతూ ఉండేవట, ఆ హరినామమే వినపడుతూ ఉండేదట. ఇలా వాళ్ళు హాయిగా కాలం గడుపుతున్నారు. అది వాళ్ళు ఉండేది గోదావరి ఒడ్డునని చెప్పాను. ఆ గోదావరి ఒడ్డున ఆ పడవ నడిపే తాత కూడా ఒక ఆయన ఉన్నట్ట. ఈ ఊరి నుంచి గోదావరి అవతల ఒడ్డున ఉండే ఊరికి వెళ్ళాలంటే ఈ పడవ నడిపే తాత పడవ వేస్తే ఈ వీళ్ళు ఆ పడవలో వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. అలా జరుగుతూ ఉండేది. ఓ రోజు ఉదయాన్న ఆ పడవ తాత వచ్చాట వెళ్ళి ఇంటికి వచ్చి, అమ్మా ఆ గోదావరి ఒడ్డుకు అవతల ఒక పండితుడు ఉన్నాడు, ఆయన నన్ను అడిగారు, ఏమయ్యా మీ ఊర్లో ఏమన్నా ఆవు పాలు దొరుకుతాయా, ఆవు పాలు అమ్మేవాళ్ళు ఉన్నారా, కాస్త కనుక్కొని చెప్పు అని అన్నారు. నాకు నువ్వు గుర్తొచ్చావమ్మా కమల, మీరు మీ దగ్గర ఆవులు ఉన్నాయి కదా, బోల్డ్ ఆవు పాలు ఉంటాయి కదా, నీకేమన్నా వీలవుతుందా పాలు ఆ పండిట్ గారికి ఇవ్వడానికి అని అడిగాట పడవ తాత. దానికి కమల వాళ్ళ నాన్నగారు అన్నారట, ఎలా వీలవుతుంది, ఇక్కడ దగ్గర ఇల్లు అంటే మా కమల తీసుకుపోయి పాలు పోస్తుంది, మరి గోదావరి దాటిపోవడం ఎలా, చిన్నపిల్ల వెళ్తుంది, మాకు వీలు కాదు అన్నట్ట. దానికి పడవ తాత అన్నట్ట, ఏం పర్వాలేదు లేయ్యా, నేను రోజు పడవేస్తానుగా, నా పడవలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాను, పాలు పోసి వస్తుంది, మళ్ళీ నా పడవలో తీసుకొస్తాను, కష్టమే ఉంది, నేనున్నానుగా అని చెప్పాట పడవ తాత. సరే అయితే ఓకే, మరి నువ్వు పడవలో తీసుకెళ్తా అంటే ఓకే ఒప్పుకున్నట్ట వాళ్ళ నాన్నగారు. సరే తాత చెప్పాట పడవ తాత, ఏమ్మా రేపు ఉదయాన్నే పాలు తీసుకొని వచ్చేసేయి నది దగ్గరికి, ఇద్దరం కలిసి వెళ్దాం అన్నట్ట. ఈ అమ్మాయి చకచక రోజులాగానే పనులన్నీ చేసేసుకొని ఆ పాలు ఆ ఇల్లు పక్క వాళ్ళందరికీ పాలు అమ్మేసి ఒక చిన్న మట్టి కుండ అంటే తెలుసా, పెద్దదాన్ని కుండ అంటారు. చిన్న పాత్ర ఉంటుంది మట్టి పాత్ర, దాని మట్టి కుండ చిన్న సైజులో ఉంటే దాన్ని ముంత అంటారు. ఆ మట్టి ముంతలో పాలు పోసుకొని దాని మీద ఏం పడకుండా గుడ్డతోటి చక్కగా కట్టేసేసి అది తీసుకెళ్ళినట్ట. తీసుకెళ్ళగానే ఆ పడవ తాత రెడీగా ఉన్నట్ట, పడవేసి రామ్మా రా కూర్చో
అని ఈ అమ్మాయిని కూడా ఇంకా కొంతమంది నది దాటుతున్నారట, అవతల వైపుకి వెళ్తున్నారు. ఈ అమ్మాయిని కూడా కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. ఈయన ఈ లోపల వెళ్ళగానే అమ్మాయి దిగేసింది. ఆ పండిట్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆ పాలు పోసింది. తలుపు కొట్టగానే పాలు అమ్మాయిని చూసి, ఓహో ఆవు పాలు తెచ్చావమ్మా అని అడిగట. అవునండి ఆవు పాలు తెచ్చాను అని చెప్పింది. చాలా తొందరగా తెచ్చేసావే, రోజు ఇలాగే ఉదయాన్నే వస్తావా అన్నట. వస్తానండి, పడవ తాత రాగానే నేను కూడా వస్తాను అనిందట. సరే సరే మరి లేట్ చేయకు, లేట్ చేస్తే నాకు రోజు దేవుడికి పూజ చేసుకోవడం బోల్డ్ పనులు ఉంటాయి, నువ్వు లేట్ చేసావంటే నా పనులన్నీ లేట్ అవుతాయి, రోజు కరెక్ట్గా ఇదే టైంకి రామ్మా అని చెప్పాట ఆ పండిట్ గారు. అలాగేనండి అంది. ఇదిగో ప్రతి శుక్రవారం వచ్చేసి మధ్యాహ్నం పుట్టరా, కాస్త అప్పుడు నేను ఫ్రీగా ఉంటాను, వచ్చి డబ్బులు తీసుకెళ్తుండు, ఏ వారానికి ఆ వారానికి డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పారట పండితులు. అలాగేనండి అని చెప్పింది. గబగబా పడవ దగ్గరికి రాగానే ఆ తాత పడవలోకి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసి ఇంక ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఆ దేవుడి పాటలు పాడుకుంటూ హరిపాటలు పాడుకుంటూ వంట చేసుకోవడం, అన్ని పనులు చేస్తుంది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఈ లోపల చలికాలం వచ్చింది. చలికాలం వచ్చేసరికి ఆ పడవ తాత అన్నానా అసలే ఆయనకి పాప చలికి కాస్త తొందరగా నిద్ర లేవలేకపోతున్నాడు. ఈ అమ్మాయి అయితే చకచక పాలకు ముంత తీసుకొని వెళ్ళి ఆ నది ఒడ్డు నిలబడుతుంది. ఎంతకి రాడు, ఓ తాత ఇంకా రా, లేట్ అయిపోతుంది రా తాత అంటే, అప్పుడు లేచి వస్తున్నా అమ్మ వస్తున్నా అని చకచక బ్రష్ చేసుకొని ఆ పడవ వేసేవాట. ఇలా ఆ అమ్మాయికి కాస్త లేట్ అయ్యేది. అక్కడికి గబగబా పాలు తీసుకొని వెళ్ళగానే అక్కడ పండితుడేమో కాస్త కోపం చేసేవారట. ఏంటమ్మా ఇంత లేటుగా వస్తున్నావు, నువ్వు లేట్ అయితే నాకు పనులన్నీ లేటుగా వస్తాయి, లేట్ అయిపోతాయి అని. దానికి అమ్మాయి ఏమో పడవ తాత రాలేదండి, నేను ముందుగానే వచ్చేసాను అని పాపం వినయంగా భయంగా చెప్పేదట. పడవ గిడవ నాకు తెలియదు, నువ్వైతే నాకు తొందరగా రా, పాలు తీసుకుని నాకు త్వరగా రావాలి అని చెప్పాట. అలాగేనండి అంది. పాప అమ్మాయి చేతిలో ఏముంది, పడవ ఏమన్నా ఈదుకొని వస్తుందా, పాలు నెత్తిన పెట్టుకొని, వీలు కాదు కదా. సరే అని ఇంకొచ్చింది. రోజు రోజుకి ఇంకా ఆయన లేట్ చేస్తున్నాడు. సరే రోజు ఆయన విసుక్కుంటున్నాడు. ఇలాగే సరే అండి అని వస్తుంది. ఒకరోజు డబ్బుల కోసమని, ఒకరోజు శుక్రవారం అయింది, ఆ రోజు డబ్బుల కోసమని మధ్యాహ్నంగా వెళ్ళింది. వంట చేసి వాళ్ళ నాన్నగారికి పెట్టి అమ్మాయి కూడా తినేసేసి డబ్బులు తెచ్చుకుందామని పడవ ఇంకా ట్రిప్స్ వేస్తుంటాడు. ఉదయం ఒకసారి వెళ్తుంటాడు, మధ్యాహ్నం సాయంకాలం అలా పడవ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నది మీద. సరే వెళ్ళింది అమ్మాయి. వెళ్ళి డబ్బుల కోసం వెళ్తే అప్పుడు ఆ పండితులు గారు వాళ్ళ ఇంటి ముందు పెద్ద అరుగు ఉంటుందట, అక్కడ కూర్చొని ఉన్నారు. పెద్ద పుస్తకం ఒకటి పెట్టుకొని ఉన్నారు. ఆ ఊరి వాళ్ళందరూ, ఊరి పెద్దలు కొంతమంది అక్కడందరూ కూర్చొని ఆయన ఏదో ఆ పుస్తకంలో చూసి చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా శ్రద్ధగా వింటున్నారట. ఓహో ఏంటో చెప్తున్నారే అనుకుంది అమ్మాయి. ఈ అమ్మాయి వెళ్ళేటప్పటికి ఆయన ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్, ఏదో సమస్యలు ఉండి అడగడానికి వచ్చినట్టున్నారు, దానికి ఈయన చెప్తున్నారనమాట. ఇదిగో ఆ హరినామం ఉందే, దానికి చాలా మహత్తుంది. ఆ హరినామాన్ని పట్టుకుంటే దాన్ని వదలకుండా చేస్తూ ఉన్నట్టయితే ఈ సంసారంలో మనము పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళమయ్యే వరకు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఈ సంసారం ఒక సముద్రం లాంటిది. ఇది ఈ హరినామాన్ని అనుకుంటూ ఉన్నామంటే తేలిగ్గా ఈ కష్టాలన్నీ తీరిపోయి హాయిగా ఉంటాము మనం అని చెప్తున్నారట. అంటే ఈ అమ్మాయి వినింది, ఏంటి హరినామం మరవకుండా అనుకుంటూ ఉంటే సముద్రాన్నైనా దాటచ్చా? అయితే ఇంక సమస్య ఉంది, ఇది సముద్రం కాదు కదా, చిన్న గోదావరి నది. అయితే నేను ఇంక రేపటి నుంచి తొందరగా వచ్చేస్తాను అనుకుందట. అనుకొని సరే ఇంకా సంతోషంగా డబ్బులు తీసుకుంది, వచ్చేసింది, పడవలో కూర్చుంది, ఇంటికి వచ్చింది. పక్క రోజు ఉదయాన్నే లేచింది. ఆ అమ్మాయి ఎప్పుడు పని చేసుకుంటూ ఆ హరినామం చేసుకుంటూనే పాట పాడుకుంటూనే ఉంటుంది, అందులోనే మురిసిపోతూ ఉంటుంది. సరే ఆ రోజు ఉదయాన్నే పాలు తీసుకుంది, వెళ్ళింది. గోదావరి నది దగ్గరికి వచ్చేసరికి ఆ తాత ఇంకా లేవలేదు. లేవాలి, బ్రష్ చేయాలి, పడవేయాలి. ఎప్పుడు లేస్తాడు? ఆ పిలుస్తుంటే పలకడం లేదు. ఇంకా తాతతో కాదు, నేను వెళ్ళిపోతాను. పండిట్ గారు చెప్పారుగా, హరినామం మరవకుండా అనుకుంటూ ఉంటే సముద్రాలే దాటగలరట. నేను ఇంత చిన్న నది ఎందుకు దాటలేను? హరినామం అనుకుంటూ ఉంటే తేలిగ్గా దాటేస్తాను అనుకుందట. ఆ పాల ముంత తీసి తల మీద పెట్టుకుంది. చక్కగా ఆ హరినామాన్ని ఆ కళ్ళు మూసుకొని ఒకసారి హరినామం మొదలుపెట్టింది. ఆ పాట ఆ అమ్మాయికి పని చేసుకుంటూ పాట పాడడం అలవాటేగా.
ఎప్పుడు ఆ హరినామం అనుకుంటూనే ఉంటుందిగా. ఆ హరినామం అనుకుంటూ ఆ నది మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందట. అవతలికి వెళ్ళి ఆ పండితులు గారింటికి పోయి తలుపు కొట్టింది. ఆయన తలుపు తీసి చాలా సంతోషపడ్డారట. ఏమిటి ఇంత తొందరగా వచ్చేసావా, ఏంటి పాల పాల తాత మరి పడవ తాత పడవ వేసేసారా, తొందరగా లేచాడా అని అడిగాట. ఆహా వేయలేదండి అన్నాడు. వేయలేదా, పడవ లేకుండా ఎలా వచ్చావు అని డ్రెస్ చూశాడు. ఏం తడవలేదు, శుభ్రంగానే ఉంది. మరి ఈత కొట్టుకొని కూడా రాలేదే, మరి ఎలా వచ్చావు అంటే, మీరు చెప్పారు కదండి అలాగే వచ్చాను అన్నాడు. నేను చెప్పానా, నేనేం చెప్పాను, ఏం చెప్పాను నేను అని అడిగారట. అడిగితే అదేనండి నేను డబ్బుల కోసం వచ్చినప్పుడు మీరు చెప్తున్నారు కదా హరినామం మరవకుండా అనుకుంటూ ఉంటే పెద్ద పెద్ద సముద్రాలు కూడా దాటొచ్చు అని చెప్పారు కదా, అలాగే నేను ఇంక చిన్న నదే కదా, నాకు అలవాటండి హరినామం ఎప్పుడు చేసుకుంటాను, హరినామం అనుకుంటూ ఆ నది మీద నుంచి వచ్చేసాను గురువుగారు అని చెప్పిందట. ఇప్పుడు గురువుగారు అంటుంది, ఎందుకంటే ఆయన హరినామం మహత్యం గురించి చెప్పాడుగా, అందుకని ఇంకో మాట అందట. ఇన్ని రోజులు బట్టి రోజు అరుస్తున్నారు కదా మీరు, తొందర రావడం లేదని, ఇదేదో ముందే చెప్పుండొచ్చుగా, హరినామం అనుకుంటే ఈజీగా వస్తావమ్మా అని, ఎప్పటి నుంచి హాయిగా వచ్చేదాన్ని. ఇప్పుడు చూడండి ఇంకా తాతతో పని లేదు, పడవ తాతతో, నేను రోజు తొందరగా వచ్చేస్తాను అని చెప్పింది. ఆ బ్రాహ్మడికి ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు. ఈ పిల్ల పాపం అబద్ధం చెప్పదు, నిజమే చెబుతుంది. మరి ఏమిటి నడి మీద నడుచుకుంటూ వచ్చిందా, అది హరినామం నేను నిన్న చెప్తుంటే విని ఆ హరినామం అనుకుంటూ నడుచుకుంటూ వచ్చిందా, అమ్మో నిజమా అని ఆయన నమ్మలేకపోతున్నాడు. అసలు ఇప్పుడు అబద్ధం చెప్పదు కదా, మరి నమ్మకుండా ఉండలేకపోతున్నాడు. సరే అలా అని అన్నట్ట. ఆహా అయితే ఇప్పుడు నడుచుకుంటూ వచ్చావా అమ్మాయి అని అడిగాట. అవునండి అనిందట. అయితే ఇప్పుడు ఎలా వెళ్తావు ఇంటికి అని అడిగారట. అలాగే వెళ్తానండి, మళ్ళీ హరినామం చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పిందట. అంటే ఈయనకి చూడాలనిపించింది. అలాగా మరి నేను కూడా వస్తానమ్మా నీతోటి అన్నట్ట. రండి మా నాన్నగారికి మీ గురించి ఎప్పుడు చెబుతుంటాను, రోజు పాలు పోస్తుంటానండి, ఆయన ఇక్కడ అందరికీ ఏవో పుస్తకాలు చదివి చెబుతుంటాను, ఒక్కసారి రండి మా నాన్నగారు కూడా చూస్తారు, రండి అనిందట. సరే ఆ పండిటు ఈ అమ్మాయి ఇద్దరు నది ఒడ్డుకు వచ్చారు. ఈ అమ్మాయికి ఇప్పుడు కొండ ఏముంది, ఖాళీ కుండే, మామూలుగా చేతిలో పట్టుకుంది, ఓ చేతితో పాలు పోసేసిందిగా. పోయేటప్పుడు అంటే పాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా తల మీద పెట్టుకొని తీసుకెళ్ళింది. సరే ఇప్పుడు చేతిలో పట్టుకుంది. ఆయన నది దగ్గరికి వచ్చేసారు. నది దగ్గర రాగానే ఆయన అన్నట్ట, ఈ అమ్మాయి ఎలా నడుస్తుందో చూద్దాం అనుకుని, కమల ముందు నువ్వు నడమ్మా, నేను వెనకాల నేను వస్తాను అన్నట్ట. ఆ అమ్మాయి అనిందట, అయ్యో గురువుగారు మీరు పెద్దవాళ్ళు, నేను ముందు నడిస్తే మీరు వెనకాల నడుస్తారా, తప్పు కదూ, పెద్దవాళ్ళు మీరు ముందు నడవండి, మీ వెనకాల నేను నడుస్తాను అందట. సర్లే మరి మర్యాద ఇస్తుంది పాపం, నిజమే కదా అనుకొని ఆయన ఏం చేశారు, సరే అని చెప్పేసి హరి అనుకుంటూ ఒక అడుగు వేశారట. వేసి అయ్యో దోతి కట్టుకున్నానే, ఇది కిందంతా పొడుగ్గా ఉన్నట్టుంది, ఇది ఎక్కడ తడిసిపోతుందో ఏంటో అని ఓ చేత్తో ఎత్తి పట్టుకొని హరి అనుకుంటూ రెండో అడుగు వేసేసరికి మునిగిపోతున్నారట. ఆయనతోటి బయలుదేరింది పక్కన ఈ పిల్ల. బయలుదేరి ఏ అమ్మాయి హరి అనుకుంటుంది, కళ్ళు మూసుకొని ఆ పిల్లపాటికి ఆ పిల్ల నడుచుకుంటూ వెళ్తుంది. ఏంటో ఈయన పెద్దగా హరి అని పెద్దగా అరుస్తున్నాడు. ఏమైందా అని వెనక్కి తిరిగి చూస్తే ఈయన మునిగిపోతున్నారు. ఈ అమ్మాయి పాపం వెంటనే చెయ్యి అందించి పక్కకు లాగింది. ఇంకా అక్కడే 2 అడుగులు వేస్తున్నారు అంతే. సరే పక్కకు తీసుకురాగానే అయ్యో ఏమైంది గురువుగారు, మీరు మీ దోతి తడిచిపోతుందని ఆలోచిస్తున్నారా, హరినామం మర్చిపోయారా, దోతి గురించి ఆలోచించారా అని అడిగిందట. అప్పుడు ఆయనకి పాపం నిజమే కదా, హరినామం మరవకుండా చేయాలి, మరి ఆయన్ని కాసేపు అనుకొని మనకు తోచినప్పుడు మళ్ళీ వదిలేస్తే ఎలా, అలా వీలు పడుతుంది కదా, ఆయన్ని మర్చిపోకుండా అనుకుంటూ ఉండాలి. ఈయన పాపం ఆ అమ్మాయి అంత గాఢంగా నమ్మింది ఆ స్వామిని, శ్రీహరిని అనుకుంటూతే ఎంత కష్టాలైనా దాటుతారు, నదులు కూడా దాటి వెళ్ళిపోవచ్చు అని ఆ అమ్మాయి అంత గాఢంగా చెప్పిన మీద మాటలు నమ్మింది, ఆ భగవంతుడి మీద అంత విశ్వాసం పెట్టింది కాబట్టి తేలిగ్గా నడిచిపోయింది. అప్పుడు ఆయన అన్నారట, అమ్మా నీకు దేవుడి మీద చాలా భక్తి ఉంది తల్లి, ఆ మాట మీద ఎంతో విశ్వాసం ఉంది కాబట్టి నువ్వునైతే నడిచి వెళ్ళగలవమ్మా, నీ మీద ఆ భగవంతుడికి పూర్ణమైన కరుణ ఉంది, ఎందుకుండదు, ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఆయన్నే అనుకుంటుంటుంది కదా, ఇంట్లో పని చేసుకుంటున్నా, తింటున్నా, ఆడుకుంటున్నా
అన్ని పనులు చేస్తున్నాడు. ఇప్పుడు హరినామం మరవకుండా చేసుకుంటోంది కాబట్టి ఆ హరి యొక్క అనుగ్రహం పిల్ల మీద కూడా ఉంది. ఆ స్వామి మీద నమ్మకంతో ఈ అమ్మాయి ఆ నది మీద కూడా నడిచి వెళ్ళిపోయింది. చూసారా, మనం కూడా పెద్దవాళ్ళు చెప్తారు, ఒరే నిద్ర లేవగానే దేవుడికి దండం పెట్టుకోవాలమ్మా, ఇదిగో సూర్యుడు ఉన్నాడా, ఆ స్వామికి రోజు నమస్కారం చేయాలి, మిమ్మల్ని కాపాడుతాడు అంటే నమ్మకం ఉండాలి. ఆ స్వామి మనల్ని కాపాడుతాడు, నాకు తోడుగా ఉంటాడు అని నమ్మికతో మీరు చేస్తే తప్పకుండా మీ తోటి ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. నిజమైన పిల్లలు చేస్తారా మరి? స్వామిని మరవకుండా అనుకుంటూ మీరు అమ్మా నాన్న, మీ తాతగారు, మామగారు ఏమేం చెప్తారో అవన్నీ తప్పకుండా చెయ్యండి. ఉండనా మరి? మళ్ళీ ఇంకొకరితో కలుద్దాం. ఓకే.